హలో ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ చేపల పులుసు ఆంధ్ర స్టైల్ ఈరోజు మీకు ఈ రెసిపీ చూపించడానికి వచ్చేసాను. మా పాప అయితే టేస్ట్ చూసింది, యమ్మీ అని చెప్పేసి చెప్తుంది. సో ప్రొసీజర్ ఎలా మీకు చెప్తాను చూడండి. నేనైతే ఫస్ట్ ఆయిల్ వేసుకొని పోపు అంతా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత సాల్ట్, హల్దీ ఇంకా కారం సరిపడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మా మామ్ ఈ బౌల్ అయితే కేవలం చేపలకే వాడుతుంది, వెడల్పుగా ఉంటుందని చెప్పేసి ఊరి నుంచి మరీ తెచ్చుకుంది. ఈ పేస్ట్ వచ్చేసి మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆనియన్, కరివేపాకు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నదనమాట. ఇది వేగిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. మెయిన్ టేస్ట్ తెలిసేదంటే మనకి ఈ పేస్ట్ ద్వారానే చేపల పులుసు మంచిగా తెలిసేదంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి తేలిన తర్వాత మనము ముందుగా పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు పోసేసుకోవాలి. చింతపండు పులుసు బాగా మరిగేంత వరకు మనము స్టవ్ మీదనే ఉంచేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా, బాగా మరిగింది. ఇప్పుడు మెల్లగా ఒక్కొక్కటి చేప ముక్క మనం సపరేట్గా వేసుకోవాలి. ఒకేసారి అన్నీ వేసేయకూడదు, మనం 1 by 1 సిస్టమేటిక్గా వేసుకోవాలి మొత్తం చుట్టూ రౌండ్గా. అప్పుడు మనకి ముక్కలు తిరగకుండా నీట్గా ఉడుకుతాయి అన్నమాట. ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 to 15 minutes గ్రేవీ ముక్కలకి పట్టేంత వరకు, చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే అయిపోతుందండి. కానీ నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ నాకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది. ఇది మా మామ్ రెసిపీ, మా మామే చేస్తున్నారు, నేను వీడియో తీస్తున్నాను. మీకు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. నా వీడియో నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎలా కుదిరిందో మీరు ట్రై చేసి నాకు కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.